Brother Samuel from Niyamam. Brother Samuel Niyamam. నుంచి. Praise the Lord. Praise the Lord. கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் விலையேறப்பெற்ற நாமத்தினாலே எல்லாருக்கும் அன்பின் வாழ்த்துக்கள். ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 1 కొరింథీయర్ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయర్ 3వ అధ్యాయం 2 కొరింథీయర్ 3వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2 కొరింథీయర్ 1వ అధ్యాయం 3వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3వ వాక్యం. 2 Corinthians chapter 1 verses 3. நமது கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் பிதாவாகிய தேவனும் இரக்கங்களின் பிதாவும் சகல விதமான ஆறுதலின் தேவனுமாய் இருக்கிறவருக்கு ஸ்தோத்திரம். இங்கே சகல விதமான ஆறுதலின் தேவன் என்று நாம் வாசிக்கிறோம். ఇక్కడ మనం వాక్యం చూస్తున్నాం. గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్ అంటే ఆదరణకర్తగా ఉంటున్నాడు. என்னோட பெயர் சாமுவேல். ఆ పేరు సామ్వేలు. நான் ஆண்டுடைய கர்த்தருடைய ஊழியத்திலே நான் இருக்கிறேன். ప్రభు యొక్క సేవలో నేను కొనసాగుతున్నాను. అంకుల్ எங்களுடைய ఫ్యామిలీ ఫ్రెండ్. అంకుల్ మాకు ఒక కుటుంబంలో ఒక స్నేహితుడిగా ఉన్నవాడు. எனக்கு அவரு అంకుల్ ఫుల్ టైం ஊழியத்துக்கு வரதுக்கு முன்னாடில இருந்து నేను పూర్తి సేవ వచ్చే మునుపు నుంచి நான் நினைக்கிறேன் 1989 or 1988 నుంచి చూస్తున్నాను. என்னோட வயது அப்பொழுது 6. అప్పుడు నాకు 6 వయసు. நான் பிறக்கும் பொழுது என்னோட ஹார்ட்ல ஹோல்ஸ் இருந்துச்சு. ఆయన పుట్టేటప్పుడే హార్ట్ లో హోల్స్ ఉండిందంట. அப்ப అంకుల్ టీచరా గల్ఫ్ కంట్రీలో இருக்கிறார். అప్పుడు అంకుల్ వచ్చి టీచర్ గా గల్ఫ్ కంట్రీలో ఆయన టీచ్ చేస్తున్నాడు. వీక్లీ వన్స్ కాల్ பண்ணுவார் అంకుల్. ఆయన అంటే వారానికి ఒకసారి ఫోన్ చేస్తాడంట. పూందమల్లి இருக்கிற ఫ్యామిలీకి మెసేజ్ కన్వే பண்றதுக்கு. పూందమల్లిలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి సందేశం చెప్పుటకు. எல்லாம் பேசி முடிக்கும் பொழுது అన్ని మాట్లాడి ముందు తర్వాత அவர் ఫోన్ வைக்கிறதுக்கு முன்னாடி ఆయన ఫోన్ పెట్టే ముందుగా என்கிட்ட பேசணும் ஆசைப்படுவார். నా దగ్గర మాట్లాడాలని ఆశపడతాడు. என்கிட்ட ఫోన్ல பேசுவாரு. నా దగ్గర ఫోన్ లో మాట్లాడతాడు. ఓవర్ ఫోన్ he pray for me. எனக்காக அந்த ஜெபிப்பாருங்க ஃபோன்லயே. நான் பிறக்கும்போது ஹார்ட்ல ஹோல்ஸோட பண்ணதுனால సోదరు పుట్టేటప్పుడు హార్ట్ లో హోల్స్ ఉండింది కాబట్టి 10 వయసు కూడా ఉయిరోడ இருக்க மாட்டான்னு சொல்லிருந்தாங்க. ప్రజలు చెప్తున్నారంట 10 వయసు వరకు ఆయన బ్రతకడు అని చెప్తున్నాడు. ஆனால் అంకులుடைய ஜெபத்தினாலே சபையாருடைய ஜெபத்தினாலே సంఘ ప్రార్థన అంకుల్ ఒక ప్రార్థన ద్వారా இன்றைக்கு நான் உயிரோடு நான் உங்க மத்தியில் நிற்கிறேன். నేను ఈ రోజు మీ మధ్య బ్రతికి ఉన్నానండి. எல்லாரும் சொன்ன வண்ணமாகவே పేటై కోలపనగర్ మధురవాయిల్ இந்த 3 సభ தான் ముఖ్యమైన సభలు. అందరూ చెప్పినలేగా ఈ 3 సంఘాలు చాలా ప్రాముఖ్యమైన సంఘాలు. అంకుల్ మధురవాయిలకు గాంతేయ కాలేబ్ అంకుల్, ఆనంద్ అంకుల్ அதுபோல అనేక కర్తరుடைய ஊழியக்காரரை எங்களுக்கு அறிமுகப்படுத்தினார். అంకుల్ వచ్చి మనకి అనేక సేవకులు ఆనంద్ గారిని అంతా ఈయన అక్కడ అందరికి ఆయన ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడంట. நான் படிக்கிற காரியத்துல நான் கொஞ்சம் ரொம்ப வீக். నేను చదివే కాలేజీలో చాలా బలహీనంగా స్టూడెంట్ గా ఉండేవాడు. நான் வேலம்மாள் ஃபெமிலியரான ஸ்கூல்ல தான் சென்னையில நான் படிச்சேன். చెన్నైలోనే వేలమ్మ స్కూల్లో చదివినాను. ஆனா 9th ல இருந்து 10th போறது எனக்கு பெரிய விஷயம் ஆயிடுச்சு. అప్పుడు 9th నుంచి 10th పోయేకి చాలా కష్టం అయిపోయింది. ஆனா అంకుల్ எனக்கு అయితే అంకుల్ గారు 10th ல நான் 10th படிக்கும் பொழுது 10th చదివేటప్పుడు எனக்கு హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ல హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ లో మార్క్லாம் பார்த்துட்டு నా మార్క్స్ అంతా చూసేసి எனக்கு గైడ్ வாங்கி கொடுத்தாரு. నాకు ఒక గైడ్ పుస్తకాలు తీసి ఇచ్చినాడు. పర్సనల్ మ్యాథ్స్ ట్యూషన్ எனக்கு எடுத்தாரு. నాకు పర్సనల్ మ్యాథ్స్ ట్యూషన్ కూడా ఆయన ఎత్తున్నాడు. அவ்வளவு அன்பானவர் அவர். ఆయన అంత ప్రేమ కలిగిన వాడు. கண்டிப்பானவரும். అదే సమయంలో ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉన్నవాడు. సారాంటి ரொம்ப అన్பானவங்க. ఆ సారాంటి చాలా ప్రేమ చూపిస్తారు. అంకుల్ என்ன கண்டிக்கும் பொழுதெல்லாம் சாராంటి எனக்கு సపోర్ట్ பண்ணுவாங்க. అంకుల్ నన్ను ఎన్నో సమయంలో నన్ను అక్కడ ఖండించే సమయంలంతా ఆంటీ నాకు సపోర్ట్ చేసేవాడు. அது மாத்திரம் இல்ல, అది మాత్రం కాకుండా ஆவிக்குரிய జీవితకు నా ఆత్మీయ జీవితంలో நான் ఆండుకిட்ட அதிகமா நெருங்குவதற்கு ప్రభు దగ్గర ఎక్కువగా నేను దగ్గర పోయేటకు எல்லாரும் சொல்லுகிறவனமா అందరూ చెప్పే రీతిగా 5 చాప్టర్ ఇలాగ 10 சொல்லிருக்காரு. ஆனா எனக்கு 5 சொன்னாரு. అందరికి ఇట్ యూస్ టు టెల్ 10 chapters నో for him he told 5 chapters. அதனால 5 சாப்டர் இவருக்கு படிக்க சொன்னார். கன்செஷன் கொடுத்துட்டாரு. because he know my weakness. என்னுடைய பலவீனம் அவருக்கு தெரியும். எனக்கு அருமையானவர்களே, பிரியமேலாரா, அங்கிளுடைய மகன் அக்காலாம் இவங்கலாம்
நான் சின்ன பையனா இருக்கும்போது மதுரை சர்ச்சுக்கு அப்போ வந்து ஃபேஷன் என்னன்னா ட்ரெஸ்ஸிஙగ్ வந்து దావాని పావాడ சொல்லுவாங்க. అప్పుడు ఉన్న వస్త్రాలు వేరేగా ఉండిందండి. அதுல ரொம்ப ரொம்ப కేర్ఫుల్గా తమ పిల్లల వలతాంగ సారా ఆంటీ. సారా ఆంటీ కూడా చాలా ఎక్కువగా పిల్లల్ని పెంచేటప్పుడు భద్రతగా పెంచినారు. அவங்க மகன் இமான் அண்ணாவும் சாலமன் அண்ணாவும் கேஷியோன்னு கீபோர்டு ஒன்று எடுத்துட்டு வருவாங்க. எங்க சர்ச்சில் ஹார்மோனியம் தான். మా సంఘంలో హార్మోనియం మాత్రం ఉండింది. ஆனா அவங்க கீபோர்டு கொண்டு வருவாங்க. వాళ్ళు కీబోర్డ్ తీసుకొని వస్తారు. நான் அவர்கிட்ட போய் உட்காந்துக்கிட்டு இமான் அண்ணன் பக்கத்துல சாலமன் அண்ணன் பக்கத்துல உட்காந்துட்டு அவங்க எப்படி வாசிக்கிறாங்க நான் பார்ப்பேன். నేను వాళ్ళ జతలో కూర్చొని వాళ్ళు ఎలాగా ఆ కీబోర్డ్ ప్లేస్ చేస్తారని చూస్తా ఉంటాను. தேவன் என்னை அநேக காரியங்கள் இருக்குது. ஆனா நான் கொஞ்சம் அடுத்து வேகமா போறேன். ఇలాగా దేవుడు ఎన్నో కార్యాలు నన్ను ఉపయోగించుకున్నాడు. தேவன் என்னை முழுநேர ஊழியத்துக்காக என்னை அழைத்தார். దేవుడు నన్ను పూర్తి సేవ కొరకు పిలిచినాడు. 2008 ఆండు 2008 సంవత్సరంలో give yourself to the work of the Lord fully. దేవుని యొక్క సేవకు పూర్తిగా తన అప్పగించుకోని. 1 కొరింథీయర్ 15:58 వచనத்தின்படி 1 కొరింథీ 15:8 వాక్యం పడి கர்த்தருடைய கிரியையிலே எப்பொழுதும் பெருகுவீர்களாக. దేవుని క్రియలో ఎప్పుడు మనము ఎదగాల అని. எங்க வீட்ல మా ఇంటిలో அந்த 3 సభகள் இல்ல 3 సంఘములో ஆண்டவருக்கு அடுத்தபடி ప్రభుకి తర్వాత ஆண்டவருக்கு அடுத்தபடி ప్రభుకి తర్వాత అంకుల్ தான். అంకుల్ మేము చూసేవాళ్ళం. என்ன డిసిషన్ ఎత్తலாம் అంకుల్ தான். ఆ డిసిషన్ ఏం తీర్మానం తీసుకున్నప్పుడు ఆయన సలహా తీసుకుంటాం. అప్పాట நான் போய் சொல்றேன், మా తండ్రి ஆண்டவர் எனக்கு கனமான ஊழியத்துக்கு அழைக்கிறாரு. దేవుడు నన్ను ఘనమైన సేవకు పిలుస్తున్నాడు. அப்பா சொன்னாரு உன் వయసు 25 தானே. అప్పుడు మా తండ్రి చెప్తున్నాడు నీకు 25 వయసు కదా, మ్యారేజ్ ఆగల, నీకు మ్యారేజ్ కాదు, நீ இப்போதைக்கு ஊழியத்துக்கு போக வேண்டாம், ఇప్పుడు నువ్వు సేవకు వద్దులే అని చెప్తున్నాడు. நான் ஆண்டவர்கிட்ட திரும்ப நான் ஜெபித்தேன். మరలా దేవుని దగ్గర ప్రార్థించినాను. ఎన్నాగమத்துல సంఖ్యాకాండము ఆసరిపు గుడారத்துல ప్రత్యక్ష గుడారంలో వేల செய்யும்படியாக పరిచర్య చేస్తకు లేవి పుత్రகளிலே లేవి గోత్రాన్ని 25 వయసు முதல் கொண்டு వేల செய்யலாம். 25 వయసు తరువాత వాళ్ళు పరిచర్య చేయవచ్చు. ఇదే వసనతో ఆయన కూడా పేసినారు. ఈ వాక్యంతో నాతో మాట్లాడినాడు. దేవుడు విధంగా எங்க అప్పాவோட பேசினாரு. నా వ్యక్తిగతంగా నా ఒక తండ్రి దగ్గర కూడా మాట్లాడినాడు. అప్ప సరి వాன்னு சொல்லிட்டு అప్పుడు తర్వాత பூந்தமல்லி கூட்டு போனாரு. పూందమల్లికి తీసుకొని పోయినాడు. நல்லா தெரியும், நாங்க அப்பாவோட போகும்போது நான் அங்கதான் போறேன் தெரியும். అప్పుడు మా నాయన దగ్గర తెలుస్తుంది నేను అక్కడ అంకుల్ దగ్గర తీసుకొని పోతాడని. అంకుల్ క్రాస్ చెక్ எல்லாம் பண்ணாரு. అంకుల్ చాలా ప్రశ్నతో అడిగినాడు నన్ను. அதுக்கு முன்னாடி நான் ஒரு விஷயம் பண்ணிட்டேன், அது అంకుల్కి எங்க అప్పకు தெரியாது. ఈ అందరికి ముందుగా ఒక విషయాన్ని నేను చేస్తున్నాను కానీ నా తండ్రికి నా అంకుల్కి కూడా తెలియదు. అది எங்க சர்ச்சில் எனக்கு ఫ్రెండ్ இருக்கிறான். నా చర్చిలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, జాన్ ఎబినేసర్ అని పేరు. జాన్ ఎబినేసర్ అని పేరు. జాకబ్ కూడా పయ్యన్, ఆయన జాకబ్ అంకుల్ కొడుకు. அவன் கூட நான் ఎఫ్ఎంబిబి మిషనరీ బ్యాండ్, ఫ్రెండ్స్ మిషనరీ బ్యాండ్, అక్కడ ఎఫ్ఎంబిబి ఫ్రెండ్స్ మిషనరీ బ్యాండ్ లో పోయి నా ఇంటర్వ్యూ అటెండ్ பண்ணி అక్కడ ఇంటర్వ్యూ అటెండ్ చేసుకొని మిషనరీగా నా సెలెక్ట్ అయిటேன். మిషనరీగా సెలెక్ట్ అయిపోయినా. they asked a letter from జగోషమా. అప్పుడు వాళ్ళు లెటర్ అడుగున్నారు జోషమా నుంచి. அவங்களுக்கு தெரியும் போல இருக்கு நல்லாவே, వాడికి బాగా తెలుసు இங்கிருந்து யாரும் மிஷன் அந்த ஸ்தாபனத்தை அனுப்ப மாட்டாங்க, ఇక్కడ నుంచి మిషనరీ అక్కడ పంపేలేదని. நான் இத అంకుల్ வந்து நான் சொல்லிட்டேன். நான் అయితే అంకుల్ దగ్గర చెప్పేసినాను నేను. అంకుల్ நம்ம సభలో நடக்கிற இந்த விஷயம்லாம் பார்க்கும்போது அப்பயே 2008 நான் சொல்றேன், 2008 లోనే నేను చెప్పినాను. நிறைய కష్టப்படுறீங்க, మీరు చాలా కష్టపడుతున్నారు, அப்பா நிறைய కష్టப்படுறாரு, మా తండ్రి కూడా కష్టపడుతున్నాడు. இந்த சபை இந்த సిట్యుయేషన్ நம்ம సభ కార్యం பிடிக்கல, ఈ సంఘంలో ఇలాగ సిచువేషన్ నాకు నచ్చలేదు, நான் வெளியே ஸ்தாபன சாதன ஊழியம் பண்ண போறேன்னு சொல்லிட்டேன். నేను మిషనరీగా వేరే స్థాపనంలో చేసుకుంటానని. வீட்டுல யாருமே இல்ல, ఇంట్లో ఎవరు లేదు. సారాంటి இருந்தாங்க, సారాంటి ఉన్నారు, ఎస్టర్ இருந்துச்சு, ఎస్టర్ సిస్టర్ ఉన్నారు, అంకుల్ இருந்தாரு, అంకుల్ ఉన్నారు. என் கையை பிடிச்சாரு, నా చేతులు పట్టుకొని அவர் வீட்டுக்கு மேல கூட்டு போனாரு. రా పైకి అని తీసుకొని పోయినాడు. அது ஒரு மாலை பொழுது, అది సాయంకాల సమయం, సన్ సెట్ ఆగర టైం. అది అప్పుడు అక్కడ సూర్యం అస్తమించే సమయం. మేల పోறோம், అక్కడ పైన వెళ్ళి మొట్ట మాడి అక్కడ పైన ఉన్న స్థలంలో அவர் சொன்னாரு, ఆయన చెప్పినాడు, శామ్ உன்ன ఆండు ఉన్న అమ్మ వయసులకు ముందు தெரிந்து கொண்டாரு. ప్రభు నిన్ను తల్లి గర్భంలోనే నిన్ను ఏర్పరచుకున్నాడు. హార్ట్లో హోల్స్, నీ పొడకే మాట 10 వయసు సెత్తు పోం சொன்னா நீ உயிரோட வச்சிருக்காரு. 10 వయసులోనే నువ్వు చనిపోతావు, నీ హార్ట్ లో హోల్స్ ఉంది అని చెప్పినారు కదా. எவ்வளவு செஞ்சவர், ఎంత చేసిన దేవుడు. ఘనமான ஊழியத்துக்கு give yourself to the work of the Lord fully சொன்னவர், నీ సేవకి దేవుని సేవకు పూర్తిగా సమర్పించుకొని పిలిచిన దేవుడు. 25 ఏజ్ல ஊழியம் செய்யலாம் சொன்னவர், 25 వయసులో నీ సేవ చేస్తావని పిలిచిన దేవుడు. எங்க போகணும்னு சொல்ல மாட்டாரா? ఎక్కడ వెళ్ళాలా అని చెప్పలేదా? நீயே ஓட பாக்குறியா? నువ్వే పరిగెత్తికి చూస్తున్నావా? மேல கூட்டு போயிட்டு தனியா నా దగ్గర తీసుకొని పైన తీసుకొని పోయి లైట్ పోటారు. ఒరే లైట్ தான் மட்டும் மாட்டில. అక్కడ ఒకే ఒక లైట్ ఉండింది. అక్కడ என் கையில பைபிள் இருக்குது, నా చేతిలో బైబిల్ ఉంది. அவர் கை பனினோட అంకుల్ కై బనినోడ లుంగిயோட தான் மேல வந்தாரு. అంకుల్ అప్పుడు ఆ బనీన్ లుంగి వేసుకొని పైన వచ్చినాడు. அவர் அந்த కార్నర్ல, ఆ కార్నర్ లో యు రీడ్ యువర్ డైలీ పోర్షన్,
నీ యొక్క డైలీ పోర్షన్ ఇప్పుడు చదువు. உன்னோட தனிப்பட்ட வேத வாசிப்பு நீ வாசி. నీ డైలీ పోర్షన్ చదువు. எங்க உன்னை அழைச்சவரு எங்க போகணும் சொல்லுவார்ல. నిన్ను పిలిచిన వాడు ఎక్కడ పోవాలని చెప్తాడు కదా. நீ ஜபத்தோடு வாசி. నువ్వు ప్రార్థనతో నీ జీవించు. சொல்லிட்டு என்ன படிக்க வச்சுட்டு అక్కడ మొనకాలేజ్ ప్రార్థన చేసి లైట్ కీడ ఒక ముట్టి పోడ వచ్చి படிக்க வைக்கிறாரு. ఆ లైట్ కింద నన్ను బైబిల్ చదివి చెప్పినాడు. அவரு அந்த மூலைக்கு போயிட்டாரு. ఆయన దూరం పోయినాడు. அவர் ஏதோ வேடிக்கை தான் பாக்குறாரு நான் நினைச்சுக்கிட்டேன். నేను అనుకున్నాను ఆయన దూరంగా వెళ్ళినాడని. ஆனா அங்கிள் முழங்கால் படிட்டு அழுது ஜோமன் இருக்காரு. అక్కడ అంకుల్ మొనకాలేసి నా కొరకు ఏడ్చి ప్రేయర్ చేస్తున్నాడు. ఎబేసియర్ 3వ అధికారం 10వ వచనం. ఎఫెసు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యంలో அவர் అనంత జ్ఞానమానது. ఆయన అనంత జ్ఞానం అనేది. ఎఫెసియన్స్ చాప్టర్ 3 verse 10. ఎఫెసు రాసిన పత్రిక 3:10లో அவருடைய அனந்த ஞானமானது சபையின் மூலமாக இப்பொழுது தெரிய வரும் பொருட்டாக. ఆయన అనంతమైన జ్ఞానం అనేది సంఘము ద్వారా బయలుపరచబడుతుంది. அந்த రహస్యத்தை ఐక్యం సభలో దాంపై வெளிப்படுது. ఈ రహస్యము సంఘములోనే బయలుపరచబడుతుంది. God is speaking to me through his verse. దేవుడు నాతో కూడా వాక్యం చేత మాట్లాడుతున్నాడు. He is weeping for me in the corner. అంకుల్ అక్కడ ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. నాన్న అడ ఆరంభించా. నేను ఏడ్చినాను. కొసుకడి అక్కడ అన్ని చెమటలు కుడతా ఉంది. எழுந்து வந்தாரு. లేచి వచ్చినాడు ఆయన. ஒரு வார்த்தை சொன்னாரு, நான் சரியா ஞாபகம் இல்ல, தலைவா சொல்ல ఒక మాట చెప్పినాడు ఆయన. முதலாளி அது போல ஏதோ ஒரு திருநெல்வேலி பாஷை அது ஒரு வார்த்தை சொல்லி சொன்னாரு. ఆ ఒక మాట ஆண்டவர் கூட பேசினாரா கேட்டாரு. ప్రభు నిన్న దగ్గర మాట్లాడినాడా అని అడిగినాడు. ఎస్ అంకుల్. అవును అంకుల్ అని చెప్పినాను. இந்த சபை சூழ்நிலை பார்த்து ஓடாத. సంఘాన్ని పరిస్థితి చూసి నువ్వు పరిగెత్తిపోవద్దు. అనంత జ్ఞానం సభలో వెళ్ళిపోవడం. అనంతమైన జ్ఞానము సంఘంలో బయలుపరచబడుతుంది. అంకుల్ టైం డిలే பண்ணாம మరునాలే என்ன ఫిలిప్ అంకుల్ கொண்டு வந்தாரு. అక్కడ ఆయన ఆలస్యం చేయకుండా మరో రోజు ఫిలిప్ అంకుల్ దగ్గర తీసుకుని వచ్చినాడు. ఫిలిప్ అంకుల్ ప్రేయర్ ఫర్ మీ. అప్పుడు ఫిలిప్ అంకుల్ ప్రార్థన చేసి సాబాతిన్ కుమారునాగి ఎలీసా, అక్కడ సాపాత్ కుమారుని ఎలీషా, ఎలియావుడి కైகளுக்கு தண்ணி వార్తాన్, ఎలియా చేతులకి నీళ్లు పోస్తున్నాడు. యు మే బి ది సన్ ఆఫ్ ఎల్డర్ థామస్. உங்க அப்பா மூப்பரா இருக்கலாம் சபையில. నీ తండ్రి వచ్చి పెద్దగా సంఘ పెద్దగా ఉన్నాడు. యు షుడ్ నీడ్ అండర్ ట్రైనింగ్ சொல்லிட்டு నీకు ట్రైనింగ్ కావాలని చెప్పి என்ன నాగర్కోయిలకు అனுப்பிட்டான். నాగర్కోయిలకు పంపించినారు. దేవ మనిదనికాన కర్తரை స్తోత్రిக்கிறேன். ఆ దేవుని దాసుల కొరకు నేను ప్రభుని స్తుతిస్తున్నాను. అన్బాయ్ పేసుற காரியம் మాత్రం అల్ల, ప్రేమతో నాతో మాట్లాడిన మాత్రం కాదు. అప్పాకు మగనుకు நிறைய టఫ్ అన్న సిట్యుయేషన్ల వరుమో. ఎప్పుడు ఎలాగా ఒక తండ్రి కుమారుడికి ఒక టఫ్ అయిన సిచ్యువేషన్స్ వస్తుంది. నరిదరైన அவருக்கு எனக்கு வந்திருக்குது. ఆయనకి నాకు కూడా వచ్చింది. He loved me so much. అయితే కూడా నన్ను ఎక్కువగా ప్రేమించినాడు. இந்த தேவ மனிதன் தேவனை தந்துக்கான கர்த்தரை ஸ்தோத்திரிக்கிறேன். దేవుని దాసుని దేవుడు నాకు ఇచ్చినాడు కాబట్టి నేను దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. எங்க அப்பா இங்க இருக்கிற எல்லாரும் சொல்லுவாங்க, இந்த மதுரை வயல் திருவேற்காடு எல்லாரும் அவர் அண்ணன் தான் சொல்லுவாங்க. మధుర వయలు ఆ పక్క ఉన్న వాళ్ళందరూ కూడా అన్నని పిలుస్తారు. அவருக்கு எப்படி தியோடர் అన్నావో எனக்கு அவங்க மகன் ఇమానుయేల్ தியோடர் எனக்கு అన్న. ఎలాగా అన్న వచ్చి అన్నని పిలుస్తారో అలా ఆయన కొడుకు ఇమానుయేల్ అన్న నాకు అన్నగా ఉన్నాడు. అనేక కార్యங்களை என்னை கைட் பண்ணாரு. ఎన్నో కార్యాలు నన్ను గైడ్ చేసినారండి. ஊழியத்தின் பாதையில வந்த பிறகு கூட ஒரு டஃப்பான సిట్యుయేషన్ வந்துச்சு. సేవ కార్యంలో కూడా ఎన్నో కఠినమైన బాధలు వచ్చింది. என்னோட மேல ஒரு அலிகேஷன், தப்பான அலிகேஷன் నా పైన ఎంతో నేరం మోపినారు. ஆனா அவங்க சன் எனக்கு கைட் பண்ணி நான் సారీ లెటర్ எழுதி కార్యంலாம் సరి பண்ண ఆండ ఉదయం செஞ்சாరు. తన కొడుకు కూడా నాకు ఎన్నో కార్యాలు సహాయం చేసి ఆ పత్రిక అంతా రాసి సహాయం చేసినాడు. அதுக்கப்புறம் எங்களுக்கு சில சபைக்கு எங்க வீட்டுக்கு வரும்பொழுது என்னை கட்டி பிடிச்சிட்டாரு అంకుల్ వచ్చి నాకు దగ్గర వచ్చేటప్పుడు ఎంతో నన్ను కప్పుకున్నాడు. cheerful giver. ఆయన ఎంతో పోషించేవాడు. ఆఫ్టర్ ఐ కేమ్ ఫర్ ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చినప్పుడు ఫర్ మై పర్సనల్ నీడ్ ఐ నెవర్ ఆస్క్డ్ ఎనీబడీ. నా ఒక అవసరాల కొరకు నేను ఎవరి దగ్గర అడగలేదు. బట్ హి టోల్డ్ టు మై డాడ్, எங்க அப்பா சொன்னாரு, నా తండ్రి దగ్గర చెప్పినాడు, స్థల సభயிலிருந்து మంత్లీ ఆఫరింగ్ ஊழியக்காரன் சாமுக்கு மகனுக்கு இல்ல, గివ్ ఫర్ యాస్ ఎ గాడ్ సర్వెంట్. నీ కొడుకు కానీ కాదు, నీ దేవ సేవకుడు కానీ నువ్వు నెలకు ఒకసారి వాళ్ళకి ఆఫరింగ్ ఇయ్యి అని చెప్పినాడు. అవి சொல்றது మాత్రం இல்ல, ఆయన చెప్పేవాడు మాత్రం కాదు. మెనీ టైమ్స్ హి గేవ్ thousands to me. ఎన్నోసార్లు నాకు వేలు రూపాయలు ఇచ్చినాడండి. என்னுடைய மகனுக்கு நான் ஃபீஸ் கட்ட கூட அந்த தேவ மனித மூலமா హెల్ప్ பண்ணாரு. ఎన్నోసార్లు నా కొడుకుకి ఫీజు ఇచ్చి కట్టేటప్పుడు కూడా దేవుని సేవకుడు సహాయం చేస్తున్నాడు. ఐ యామ్ రియల్లీ మిస్సింగ్ హిమ్. ఆయన ఎంతో నేను ఆయన మిస్ చేస్తున్నాను. ఐ హావ్ ద హోప్. అయితే నాకు ఒక నిరీక్ష ఉంది. వాసిత్వ మాకు 2 కొరింథీయర్ 1:3 బడి 2 కొరింథీ 1:3 ప్రకారంగా బిలక ఇల్సేక హానక ఎస్తర్ ఇమాన
சகல ஆறுதல் தேவனுக்கு ஆறுதல் கொடுத்துவார். Oh, God of comfort will comfort your family. Please pray for us. எங்களுக்காக ஜெபித்துக் கொள்ளுங்கள். I'm serving the Lord in Nemam out of Chennai in a village. நல்ல ஒரு கிராமத்தில் ஊழியம் செய்து கொண்டிருக்கிறோம். Please pray for us. எங்களுக்காக ஜெபித்துக் கொள்ளுங்கள். Thank you. Thank you.